ఈరోజు 5/2/2026 మేము మిత్రులంతా కలిసి ఒక మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఇక్కడ ప్రతి నెల టిఫిన్ చేస్తున్నాము. మరి బాలసుబ్రహ్మణ్యం గారు, రామిరెడ్డి గారు, అన్నప్ప శెట్టి గారు, లక్ష్మణ్ గారు, నాగరాజు గారు, మా పెద్ద ఆయన నాగభూషణం గారు, అదేవిధంగా అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు, క్షమించాలి ఒకసారి మైండ్ సరిగా పనిచేయదు. నాకు ఏదైనా పొరపాటు మాట్లాడితే క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కలిస్తే మనం మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు, మన ఆరోగ్య విషయాలు కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ప్రతి నెల ఇలా కలుసుకుంటూ అంతా మంచి మాటలు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. అంటే మనం ఎప్పుడు ఇంటి దగ్గర కూర్చొని బాధపడేదానికంటే నలుగురిలో మనం కూర్చొని మంచి మాటలు మాట్లాడుకొని మన సమస్యలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే సమస్య లేని మనుషులు ఎవరు లేరు ఇప్పుడున్న కాలంలో. కాబట్టి కొంతవరకు మనం హ్యాపీగా మంచి మాటలు మాట్లాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటుంది. మరి ఇది మేము ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా కానీ ఇళ్లలోనే కూర్చొని గోళ్ళు ఇల్లుకోకుండా మంచి మాటలు మాట్లాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి సీనియర్ సిటిజన్ అందరినీ కోరుతున్నాను. ఇదే విధంగా ప్రతి నెల కూడా మేము కలిసి ఈ మంచి మాటలు మాట్లాడుకుంటూ ఈ టిఫిన్ చేస్తున్నాము. అదే అంటే ఈ గ్రూప్లో నేను కానీ కసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అదేవిధంగా కాకుండా మేమంతా కూడా సమాజం కోసము ఈ రైతులు బాగుండాలి, దేశం బాగుండాలని కూడా మేమంతా ఆలోచన చేస్తుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్స్ మీరు ఇళ్లలోనే కూర్చొని గోర్లు గిల్లుకోకుండా అందరూ కలిసి మంచి మాటలు మాట్లాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము సీనియర్ సిటిజన్ అందరినీ కోరుతున్నాము. మా లక్ష్మణ్ అన్న చాలా హుషారుగా ఉన్నాడు. 74 ఏళ్ళైనా కూడా 24 ఏళ్ళ పిల్లోడు మాదిరి చేస్తున్నాడు. కాబట్టి మనము యువకులమనే అనుకొని జీవిస్తూ ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. మరొకసారి అందరికీ మిత్రులందరికీ నమస్కారం జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.